హలో అండి. ఎలా ఉన్నారు? ప్రీవియస్ షాట్‌లో చూసారు కదా! దుబాయ్ లేఓవర్‌లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్‌కొచ్చానని చెప్పాను. సో, ఇది మిరాకిల్ గార్డెన్ అనమాట. ఇలా ఎంటర్ అవ్వంగానే లోపల అసలదొక డ్రీమ్ ల్యాండ్ ఉంటుంది కదా! చిన్నప్పుడు మూవీస్‌లో చూస్తాము. అలా ఉందండి. ఎంత అందంగా ఉందో అసలు. ఎన్నో రంగురంగుల పూలు, పూల మొక్కలు అసలు చాలా అందంగా ఉంది. సో, మేము మంచి ప్లేస్ చూసుకొని బోలెడన్ని ఫోటోస్, వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము. అండ్ ఈసారి వీళ్ళిద్దరే అనమాట నాతో పాటు వచ్చింది. అండ్ లోపల ఒక షాప్‌లో మామూలుగా ఫుడ్ షాప్స్ ఉంటాయి గదా! అందులో మనం బయట ఏదన్నా సెలెక్ట్ చేసుకోవాలి స్క్రీన్‌లో. సో, రోబోటే ఇస్తుందనమాట. వీడికి మేము వచ్చినప్పుడు సెన్సార్ ఉన్నట్టుంది. తెలిసింది మాకు హాయ్ చెప్తున్నాడు. ఎంత క్యూట్‌గా ఉన్నాడో వాడైతే. సో, లోపలైతే ఎన్నో థీమ్స్ ఉన్నాయండి. రకరకాల థీమ్స్ అనమాట. అంటే హార్స్, పెంగ్విన్స్ అట్లా కొన్ని కొన్ని థీమ్స్ ఉన్నాయి. అండ్ అన్ని చోట్ల పూల మొక్కలు అసలు అట్లా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంతా ఒరిజినలే అనమాట. ఆ పూల మొక్కలు అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారో కానీ అక్కడ ఎండ మాత్రం భయంకరంగా ఉంది. వీడియోలో కనిపిస్తుందో లేదో ఫుల్ నాకైతే చెమటలు కారిపోతూనే ఉన్నాయి. సో, నీడున్న చోటల్లా కూర్చుని కాసేపు రెస్ట్ తీసుకుని తిరుగుతూ ఉన్నాము. సో, ఇది చూసారా, ఇది ఎమిరేట్స్ ఫ్లైట్ అండి. సో, దీన్ని కూడా మంచిగా పూలతో డెకోర్ చేశారు. సో, ఫైనల్లీ అట్లా 2 అవర్స్ మంచిగా తిరిగి బోల్డంతా హ్యాపీగా స్పెండ్ చేశాము. సో, ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇదిగోండి, ఇది వచ్చేసి దుబాయ్ ఫ్రేమ్ అనమాట. దీన్ని కూడా ఒకసారి వెళ్ళాలి. సో, పైకి వెళ్ళొచ్చు అనమాట దాంట్లో. సో, ఇంకా రాగానే ఇట్లా మళ్ళీ రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి డే టు డేకి అయితే వచ్చాము మేము నైట్. సో, ఇది చూసారా, ఇది ఎండు చేపలండి. నేనైతే అక్కడ ఇండియాలో ఎట్లా ఇక్కడ ఏ గ్రోసరీ స్టోర్లోనూ ఎండు చేపలు అట్లా ప్యాకెట్లో పెట్టి అమ్మడం అయితే నేను చూడలేదు. అక్కడ ఫస్ట్ టైం చూస్తున్నా. అందుకే వీడియో తీసి మరి మీకు చూపిస్తున్నాను. సో, అలా షాపింగ్ అయిపోయాక దాన్ని ఎదురుకుండానే చిన్న రెస్టారెంట్ ఉంటే ఇండియన్ది, ఇక్కడికి వచ్చాము. పన్నీర్ బటర్ మసాలా రోటీ తిన్నాము. అండ్ ఇంకా తిరిగి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాను. సో, అవి నేను తీసుకున్నా చూడండి. చాక్లెట్స్, పెన్సిల్ బాక్స్, 4 టాయ్స్, చెప్పులు ఇలా తీసుకున్నానమాట. కీ చైన్స్. ఈసారి మాత్రం ఎక్కువ మటుకు గిఫ్ట్సే అండి. ఎందుకంటే నేను ఈ ఫ్లైట్ అయిపోయి ఇంటికి వెళ్ళాక వెంటనే మా ఊరికి వెళ్తున్నానమాట. సో, అక్కడ మా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. సో, అవి మెయిన్ అనమాట. నేను దానికే ఎక్సైటెడ్గా ఉన్నాను. సో, మన వాళ్ళ కోసం ఏమైనా తీసుకెళ్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా. అండ్ లేస్ చూసారా, అది అలాంటి ఫ్లేవర్స్ మనకి ఇండియాలో దొరకవండి. అక్కడైతే ఎన్నో రకాల ఫ్లేవర్స్ ఉంటాయి అసలు చిప్స్లో. సో, ఇంకా అప్పుడు పడుకుండిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రెడీ అయిపోయి మళ్ళీ ఫ్లైట్కి వచ్చేసాను. సేమ్ దుబాయ్ నుంచి ఇదిగోండి సూరత్కి వచ్చి మళ్ళీ ఇక్కడ చేంజ్ అయ్యి ఇంటర్నేషనల్ నుంచి డొమెస్టిక్కి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్కి వచ్చేసాను.